వేడి వేడి మురుగు అసలు చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. బెట్ట ఎవడు ఊడిపోతే ఆడే బిల్లు పే చేస్తాడు. ఓకే కదా మీకు ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవాళ అయితే మనం మురుగు మసలం తినడానికి హోటల్ నయగ్రాకి అయితే వచ్చేసాం. ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనకి మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుంది. చాదర్ఘట్ సిగ్నల్ దీని అడ్రస్ కరెక్ట్ గా చెప్పాలంటే చాదర్ఘట్ సిగ్నల్ అక్కడ ఉంది. సో ఇక్కడే మనకి రెస్టారెంట్ అయితే ఉంది. ఆ క్రౌడ్ అండ్ ఆ పార్కింగ్ ప్లేస్ చూస్తేనే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోవాలి ఈ హోటల్ ఎంత ఫేమస్ అనేది. ఇక్కడ మన లెఫ్ట్ లో చూసుకున్నట్టయితే ఏసీ డైనింగ్ హాల్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారా ఎంతమంది జనం ఉన్నారో. ఇరానీ చాయ్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అండ్ కొంచెం లోపలికి వెళ్ళామంటే ఇక్కడ చూసారా మనకి వేడి వేడిగా పాయ అయితే రెడీ అవుతుంది. ఇక్కడే కొంచెం రైట్ సైడ్ మీకు పార్సల్ సెక్షన్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఏమైనా తీసుకోవాలనుకుంటే టేక్ అవే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మొత్తం 3 రకాల సిట్టింగ్ టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఉందో అది మనకి ఫ్యామిలీ సెక్షన్ అనమాట. ఇన్ కేస్ లేడీస్ ఎవరైనా ఉంటే పైకి అయితే అలౌ చేస్తారు. అండ్ ఇంకోటి నార్మల్ అండ్ ఇంకోటి ఏసీ. ఇది నార్మల్ అనమాట. మేమైతే రెగ్యులర్ థింగ్స్ అయితే ఆర్డర్ చేయదలుచుకోలేదు. మెయిన్ మురుగు మసాలా అయితే ఫిక్స్ అయ్యాం. అండ్ సమ్ రుమాలి రోటీ ఆర్ ఎల్స్ నాన్. అండ్ దాంతో ఒక బిర్యానీ ట్రై చేస్తాం ఇన్ కేస్ ప్లేస్ ఉంటే. आपका होटल का जो स्टार आइटम रहता है अभी जो ट्रेंडिंग में चल रहा है मुर्ग मसाला, उसके साथ अच्छा कॉम्बिनेशन के साथ एक अच्छा मेनू बता दो. देखिए हमारा जो स्टार्टर है तंदूरी चिकन, तंगड़ी कबाब, ग्रिल चिकन, और उसके अलावा मटन में स्टार्टर है मटन शीख कबाब, बोटी कबाब, पत्थर है गोश्त. ये स्पेशल आइटम है स्टार्टर में. लेकिन जो सबसे खास चीज जो स्पेशल है सबसे वो है मुर्ग मुसल्लम, जो ज्यादा सेलिंग में है, जिसके लिए कस्टमर बहुत दूर दूर से आते हैं. फुल बर्ड आता है ग्रिल चिकन ग्रेवी के साथ, और उसमें रोटी का जो कॉम्बिनेशन होता है रोटी से खाने के लिए वो तंदूरी रोटी, बटर नान, गार्लिक नान, अच्छा पराठा, इन चार रोटी से ज्यादा बेस्ट रहेगा वो. वो कितना आदमी खा सकते हैं? वो फुल बर्ड आता है, उसको 4 पीस कर सकते हैं. 4 लोग तो आराम से खा सकते हैं. तो एक मुर्ग मसाला, हाँ, उसका साथ में जो कॉम्बिनेशन बताया था ना वो रुमाली रोटी या गार्लिक नान, कौन सा अच्छा रहता? उसके साथ गार्लिक नान, बटर नान, अच्छा पराठा, ये तीनों बेस्ट रहेगा. इन तीनों में से कोई भी आप एक चूज कर लीजिए. ఓకే. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. వేడి వేడి మురుగు మసాలా చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. దాంతో పాటు చెప్పుకున్న గార్లిక్ నాన్ యాక్చువల్లీ అతనే సజెస్ట్ చేశాడు. నాన్స్ లో ఏవో ఒకటి చెప్పుకోమన్నాడు. ప్లస్ రుమాలి రోటీ అయినా బెటర్. రుమాలి రోటీ ఏంటంటే కొంచెం హెవీగా ఫీల్ అవుతాం అని చెప్పి ఇంకా గార్లిక్ నాన్స్ చెప్పుకున్నాం. నాకు తెలిసి ఇది ఇద్దరికైతే హెవీ అవుతుందని అనుకుంటున్నాం. చూద్దాం మరి ఏమవుద్దాం. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మొత్తం ఫుల్ మసాలాతో టాపింగ్ చేసాను. ఒకసారి ట్రై చేద్దాం. ఓన్లీ పీస్ ఒకటి ట్రై చేద్దాం. ఎలా చూద్దాం. ఫుల్ మసాలా. నాకైతే ఫుడ్ నిజంగా క్రేజీ ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. గార్లిక్ నాన్ తో ట్రై చేద్దాం. బేసిక్ గా ఏంటంటే ఎక్కడైనా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువ శాతం మనం ఏం చెప్తూ ఉంటాం అంటే మా చికెన్ 65 కానీ, లేదంటే తందూరి చికెన్, లేదంటే గ్రిల్ చికెన్ ఇలాంటివి ట్రై చేస్తాం. మురుగు మసాలా ట్రై చేయడం అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. లిటరల్ గా వీళ్ళు ఇచ్చిన టేస్ట్ కి నిజంగా ఫిదా అయిపోయాను. సచిన్ కూడా అక్కడికి పోదు, నెమ్మదిగా తిని. పాపం ఫీల్ అయినట్టున్నారు. పాట్నం దశలో అంటే చూసారా మెంటల్ ఎక్కువ మెంటల్ నిజంగా మెంటల్ వస్తుంది. ఫాస్ట్ బైట్ లోనే మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడిగా ఇద్దరం వచ్చాం. తినప్పుడు నీకు ఉంటుంది మామూలుగా కాదు. పక్క టేస్ట్ అయితే సూపర్ ఉంది. తినేస్తాను. బేసిక్ ఏంటంటే ఇది 4 మెంబర్స్కి అయితే ఈజీ సరిపోతుంటారు. ఇక్కడ మేము ఎక్కడ వచ్చుకున్న దానికి వచ్చేసాం.
ఇన్స్టెంట్గా అనుకున్నాం, ఎక్కడ ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్లో చూసినా మాకు దీని గురించి ఎక్కువ వస్తుంది. సరే ఒకసారి దీన్ని పట్టేద్దాం అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంక వచ్చాం. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను చెప్పడం కాదు కదా. కానీ గ్రేవీ ఉంది చూసా, ఇస్తారు నిజంగా. కానీ ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నావు, నార్మల్గా ఏంటంటే మసాలాలు గట్టిగా వేస్తుంటాం. వీళ్ళు వేసిన మురుగు మసాలా అనే పేర్లోనే మసాలా ఉంది, కానీ మసాలా అంత స్పైసీగా లేదు, కరెక్ట్ మోడరేట్ స్పైసీగా ఉంది. ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళకి వీళ్ళు కావాలంటే స్పైసీనెస్ యాడ్ చేసి ఇస్తారు. బట్ ఇది బాగుంది. బిర్యానీ చెప్పుకున్నావా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? తిన్న తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్. మరి నువ్వే చెప్పు, నేను అన్నాను నలుగురిని వేసుకుంటాం అని. వినవే. అసలు మెయిన్ చికెన్ అంత బాగా బాయిల్ అయిందో, ఐ మీన్ పర్ఫెక్ట్ కుక్ అయిందో, అట్ ది సేమ్ టైం గ్రేవీ మెయిన్ ఏదైతే మసాలా మొత్తం ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఇది మొత్తం ఈ చికెన్, ఈ ఫుల్ బర్డ్ చికెన్కి ఏదైతే ఉందో ఒక స్పెషల్ టేస్ట్ అనేది తీసుకొస్తుంది. మెయిన్ ఏదైతే ఉందో మొత్తం గ్రేవీలోనే ఉంది. నేను 100% చెప్తున్నాను. చికెన్ కూడా చాలా మంచిగా, అంటే మరీ ఓవర్గా కుక్ అవడం కానీ లేదా మరీ మెత్తగా అయిపోవడం కానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. వన్ మార్క్ చెప్పడం మర్చిపోయాను, మనం 10K దగ్గరలో ఉన్నాం. మీ సపోర్ట్తో ఆ 10K క్రాస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ వస్తున్నాండి. మా వాడు చాలా హైప్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పినా సరే మురుగు మసాలా అనేవాడు. మీకు ఒకసారి ఇన్స్టా రీల్స్ హిస్టరీ చూపుతున్నా, రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఈ రీల్ వచ్చినా మనోడికి పంపించేవాడు. నాకు తెలిసి దగ్గర 10-20 షేర్లు వచ్చి ఉంటాయి నీకు ఈ మురుగు మసాలా గురించి. అదే కదా, అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేద్దామని చెప్పా. యాక్చువల్గా చెప్పాలంటే వర్షంలో తీసుకొచ్చారు. ఫుల్ వర్షం, వెనకాల కూర్చోబెట్టాడు, 90 స్పీడ్లో నడిపాడు. మురుగు మసాలా ఏమో కానీ మేము దారిలో అస్సం అయిపోతుంది, జస్ట్ మిస్. వీళ్ళ దగ్గర మురుగు మసాలా ఒకటి కాదు, అంటే ఇది ఓకే, అది స్టార్టర్ కింద మీకు ఇది ఎక్కువగా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఈ కిస్ నేను యాక్చువల్లీ మన రిసార్ట్ వెబ్ సిరీస్ చూసి నేర్చుకున్నాను. సరిగ్గా రాకపోయి ఉండొచ్చు, మేబీ ఏమనుకోకండి. అది యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ బాగుందనుకో దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇలా ఒక కిస్లో ఇచ్చి, ఐ మీన్ ఆ ఫుడ్ని వాళ్ళు అంటే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పడానికి వాళ్ళు అలా చెప్తుంటారు. మళ్ళీ చెప్పు. వద్దులే అన్నిసార్లు చేస్తే బాగోదు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి అనుకుంటున్నారు? తినలేమని నేను, తినగలమని మనోడు. యాక్చువల్లీ మేము అనుకుని వచ్చాం అంటే మటన్ బిర్యానీ వెళ్తారు బాగుంటుంది అని తెలుసు కాబట్టి. అంటే బేసిక్ ఏంటంటే మనకి చాలా చోట్ల మటన్ బిర్యానీలు ఉంటాయి, బిర్యానీ రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కానీ పీసెస్ చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పీసెస్ అనేవి తగులుతూ ఉంటాయి. సో మేము ఏమనుకున్నాం అంటే మురుగు మసాలా స్పెషల్ మటన్ బిర్యానీ ట్రై చేద్దామని వచ్చాం విత్ గార్లిక్ నాన్. మరి మనోడైతే తినగలమని చెప్పాడు, నేనైతే తినలేమని చెప్పాను. బెట్ ఎవడు ఓడిపోతే ఆడే బిల్లు పే చేస్తాడు. ఓకే కదా మీకు? ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, సో నిమ్మకాయ పిండి కొంచెం చూద్దాం అనుకుందాం. యాక్చువల్లీ మనకి ఏంటంటే నిమ్మకాయ పిండి కూడా అలవాటు అయ్యేది ఇంట్లోకైనా. అది చికెన్ అవని బిర్యానీ అవని ఆ పీసుల మీద నిమ్మకాయ పడిందంటే ఏంటంటే ఒక వేరే లెవెల్ టేస్ట్ యాడ్ చేస్తుంది అని ఫీలింగ్. నిజంగానే యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి నిమ్మకాయ ట్రై చేద్దాం. ఇలా కూడా చాలా బాగుంది నిజంగా. మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దీన్ని మాత్రం తీసిరాను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. యాక్చువల్లీ ఇంతకుముందు రెస్టారెంట్ ఏదైతే ఉందో రెనోవేషన్లో ఉండేది. అంతకుముందు ఉండేది, అంతకుముందు కూడా మొత్తం రెనోవేషన్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా
సెపరేట్ సెపరేట్ సెక్షన్స్ పెట్టి, అంతకుముందు ఇలాగా ఏసీటీ అయితే ఉండేది కాదనుకుంటా. ఆల్మోస్ట్ 6 months క్లోజ్ ఉండేది రెనోవేషన్ కోసం. ఏం చూపించుకుంటున్నాం కత్తగా అయిపోయిందని చెయ్య. ఇంకా అక్కడికి అంటున్నావు కదా. నువ్వు అంతే కదా. చెప్తాను, మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు, మీరు పతిత్ కాదా? ఏది మీరు నా- పతిత కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్. నాకంటే మా ఆవిడకంటే చూసి భయపడకండి. అవును బ్రో. మనోడి ఫుడ్ లో థ్యాంక్ యూ. ఎవరికైనా చూపించండి రా. ఏ పర్లేదు బ్రో. టూ మచ్ రే, టూ మచ్. అనొద్దని చెప్పేద్దాం. ये पार्सल करो और చెప్పు సార్ ఏంటి సార్ అది? और చెప్పు అనొద్దని. एक सिंगल मटन बिरयानी, अभी जो नान बोले ना वो कैंसिल कर दो और उसका प्लेस में एक सिंगल मटन बिरयानी. कोई पता हेवी అయిపోయింది. తెచ్చని ठीक है. అంత ఇదే అంత తిన్నాం మెత్త పార్సల్ కూడా. ठीक है, जितना खा सकते हैं खा लेना, बाकी का पार्सल कर लेना. हाँ कर दो. जितना भी पार्सल जितना भी खा सकते बिना पार्सल कर सकते. ఏంటి బాబా అన్న ఇంకోసారి? जितना भी खा सकते बिना पार्सल कर सकते. మమ్మీ ఎవడీడు? మా ఇంటి టీచర్ దగ్గర నేను తీసుకెళ్ళాలండి. మురుగు మసాలా అయితే ట్రై చేసాం, ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. సో మిగిలిన వరకు మేము ఏం చేసామంటే ఇంకా పార్సల్ చేపించేసాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం వీళ్ళ స్పెషల్ మటన్ బిర్యానీ చెప్పుకున్నాం. మురుగు మసాలాతో పాటు ఇవి కూడా ఫేమస్ అని అయితే విన్నాం. సో అందుకని చెప్పి ఇది కూడా చెప్పుకున్నాం. సరే ఒక బయట అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ బిర్యానీ చూద్దాం. బిర్యానీ కూడా చాలా బాగుంది. అంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను గుర్తుందా, మీన్ ఓవర్గా స్పైసీగా లేకుండా మైల్డ్గా బాగుందని చెప్పి. సో ఇది కూడా అలానే ఉంది. సో పీస్ కూడా ట్రై చేయండి. అమ్మో మటన్ ఏంది ఎంత మెత్తగా ఉంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. మటన్ చూస్తుంటే మెత్త మెత్తగా భలే ఉంది. పీజలు మాత్రం బాగా ఇచ్చారు. మీకు మండీకి వెళ్ళినప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసి వేస్తుంటారు చూసారు పైన టాపింగ్ కోసం, లైక్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఆనియన్స్ వేస్తారు. సేమ్ అవే దీంట్లో కూడా కొన్ని చోట్ల యాడ్ చేస్తారు. చూడొచ్చు బాగుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అలా. అనేది కిస్మిస్ ఇవన్నీ కూడా లైక్ మండీ రైస్ లాగా మీకు ఉండేది. బాగుంది. బిల్ అంత అవుతుంది తెలియదు కానీ ప్రైజెస్ కూడా పర్లేదు, రీజనబుల్ గానే ఉన్నాయి. అది ఓవర్ అయితే చాలా బాగుంది. చికెన్ కూడా చెప్తున్నాను బాగుంది, బిర్యానీ కూడా బాగుంది. కానీ మురుగు మసాలా అండ్ మటన్ బిర్యానీ తింటే కొంచెం మీకు మురుగు మసాలా దీన్ని డామినేట్ చేస్తారు. దాని తర్వాత ఈ మటన్ బిర్యానీ తినేసరికి ఏంటంటే మనకి ఓకే బాగానే ఉంది, బట్ ఏంటంటే మురుగు మసాలా తిన్న తర్వాత మటన్ బిర్యానీ కొంచెం దాన్ని డామినేట్ చేయలేకపోతుంది. సో గ్రేవీ కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. గ్రేవీ కూడా బాగానే ఉంది. గ్రేవీతో కూడా యాక్చువల్లీ నేను వీళ్ళు మేకింగ్ ప్రాసెస్ అండ్ కిచెన్ అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈవినింగ్ టైం కదా హెవీ రష్ ఉంది. ఎంత రష్ ఉందో బయట మాకు చాలాసేపు పార్కింగ్ కి స్పేస్ దొరకలేదు. 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఒక వెహికల్ తీసాడు, వెంటనే పెట్టేసాం. ఇంకా అంత రష్ ఉంది ఇక్కడ. మెయిన్ స్టార్ట్ అయ్యేది వీళ్ళకి ఈవినింగ్ టైం నుంచి అనుకుంటా. ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది, బట్ ఈవినింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టాఫ్ మాకు చాలా సపోర్ట్ చేశారు. బాగా సపోర్ట్ చేశారు, బట్ కిచెన్ అయితే
చూపిస్తా, మీరు డేలో వచ్చినట్టయితే కిచెన్ చూపిస్తున్నారు కానీ ఇప్పుడు కుదరదు అన్నారు. ఇప్పటి వరకు నేను ఏ ఫుడ్కి అంత హైప్ అవ్వలేదు, అలాంటిది అంత హైప్ ఇచ్చి తీసుకొచ్చాను. మా వాడికి ఫుడ్ నచ్చింది, సేమ్ టైం నేను కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. పక్క ఒకసారి వచ్చి ట్రై నచ్చకపోతే బిల్ మా వాడు కడతాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీరైతే అస్సలు మిస్ అవ్వకండి మురుగు మసాలా. ఇటు హైదరాబాద్ లో ఉంటాయి, మళ్ళీ డిసప్పాయింట్ ఫీల్ అవుతారు. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మ్యాక్సిమం హైదరాబాద్ లో ఉన్న మంచి మంచి రెస్టారెంట్స్ అయితే మీకోసం కవర్ చేస్తాం. జెన్యూన్ రివ్యూగా మీ ముందుకు అయితే తీసుకొస్తాం. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాకెట్ బ్రాండ్ బెట్టోడు కూడా కాబట్టి ఇంకా మనోడు డబ్బులు కట్టాల్సిందే.